నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఐర్లాండ్లో చదువుకోవాలి అనుకుంటున్నారా? అడ్మిషన్ అండ్ వీసా ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పోస్ట్ స్టడీ అండ్ స్కాలర్షిప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ట్యూషన్ ఫీ అండ్ డ్యూరేషన్ అండ్ సెటిల్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ సందేహాలను తీర్చుకోవడానికి, అవగాహనలు పెంచుకోవడానికి మనతో ఉన్నారు ఎక్సెల్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ సీనియర్ అడ్వైజర్ ఫోజియా. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. ముఖ్యంగా ఐర్లాండ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి, చదువుకోవాలనే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐర్లాండ్కి వెళ్ళి చదువుకోవాలంటే ఎవరెవరు వెళ్ళి చదువుకోవచ్చు? ఎందుకు ఐర్లాండ్ చూస్ చేసుకోవాలంటారు? సో ఇప్పుడు కంట్రీస్ వచ్చేసి మనం నార్మల్గా డిఫరెంట్ కంట్రీస్ కూడా ఉన్నాయండి. లైక్ మీకు యుఎస్ఏ, కెనడా, యూకే. ఐర్లాండే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకు. ఎలా ఈవెన్ లైక్ సెటిల్మెంట్కి, ఎడ్యుకేషన్కి ఎలాంటి స్టూడెంట్స్ వెళ్ళొచ్చు అంటే నార్మల్గా ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లైక్ హూ వాజ్ లైక్ కంప్లీటెడ్ విత్ ఇంటర్ అంటే వాళ్ళు బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి ఆప్షన్ ఉంది. అండ్ సేమ్ యాజ్ ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్స్ కంప్లీటెడ్ విత్ మాస్టర్స్ అంటే మనకు లైక్ పీజీ ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎలా అంటే ఎందుకు ఐర్లాండే సెలెక్ట్ చేసుకోవాలి? ఇఫ్ ఇన్ కేస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసుకున్నాం అనుకోండి, సో ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సేమ్ యాజ్ లైక్ ట్యూషన్ ఫీజ్ పరంగా ఆర్ఎస్ లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అక్కడ ఉండడానికి బోత్ ఆర్ లైక్ అఫోర్డబుల్గా ఉంటాయి. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది కంపేరింగ్ టు ద అదర్స్ యూరోపియన్ కంట్రీస్ చూసుకున్నా మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా చాలా బాగుంటుంది. సేమ్ యాజ్ ట్యూషన్ ఫీ. అండ్ ఏంటంటే ట్యూషన్ ఫీ కూడా మ్యాండేటరీగా అండ్ ఉండడానికి పేరెంట్స్ డెఫినెట్గా వరీ అవుతారు. ఎలా అంటే లైక్ ఇక్కడ నుంచి సెండ్ చేస్తున్నాము మా పిల్లల్ని, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో మెయిన్ ఓవర్ లైక్ స్పెండ్ చేయడానికి అండ్ సేమ్ అక్కడ ఉండడానికి, సో బోత్ ఆర్ లైక్ వాళ్ళు వరీ అవుతారు. కాబట్టి ఆ సేఫెస్ట్ కంట్రీ అనొచ్చు మనం. ఒక సేఫెస్ట్ కంట్రీ ఉంది. సేమ్ యాజ్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఐర్లాండ్లో వచ్చేసి ఇరిష్ లాంగ్వేజ్ అండి. సో ఇరిష్ లాంగ్వేజ్ అంటే ప్రీవియస్గా స్టూడెంట్స్ ఒక టెన్షన్ పడేవాళ్ళు, అంటే అక్కడ వెళ్ళాక సర్వైవ్ అవ్వడానికి ఇరిష్ లాంగ్వేజ్ కంపల్సరీ కానీ ఇప్పుడు అది కూడా ప్రాబ్లం లేదు. సో ఎలా అంటే మనకు ఇంగ్లీష్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మోర్ ఆఫ్ లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అయినా అండ్ ఇన్ కేస్ క్యాంపస్లో ఉన్నారనుకోండి, అక్కడ వెళ్ళి అక్కడ కూడా ఇంగ్లీష్లో టాట్ చేయడం ఆర్ఎస్ లైక్ అక్కడ జాబ్స్ చూసుకున్నా ఆర్ఎస్ లైక్ సర్వైవ్ అవ్వడానికి రూమ్స్లో ఉన్న సో మెనీ ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అండ్ ఫ్యాకల్టీస్ కూడా మనకు ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్కువ అవ్వడం వల్ల ఇన్ క్యాంపస్ కూడా ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్ లైక్ సిస్టమ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని పరంగా చూసుకుంటే ఇన్ ఓవరాల్ చూసుకున్న ఇన్ ఎవ్రీ సిస్టమ్ చూసుకున్న హెల్త్ పరంగా ఆర్ఎస్ లైక్ ట్యూషన్ ఫీ పరంగా ఆర్ఎస్ లైక్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిటీ చూసుకున్న ఈ ఆల్ సెనారియోస్లో ఒక సేఫెస్ట్ కంట్రీ అంటే ఐర్లాండ్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఐర్లాండ్ సెలెక్ట్ చేసుకున్నాము అంటే డెఫినెట్గా మనకు హై ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ కూడా మనకు స్కోప్ అండ్ వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్, సెటిల్మెంట్స్, ఎవ్రీథింగ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది అక్కడ. నైస్. అలాగే ఐర్లాండ్లో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే, అంటే చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తారు. సో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఎలా ఉంటుందంటారు అక్కడ? ప్లేస్మెంట్స్ అంటే ఇప్పుడు జస్ట్ యాజ్ డిస్కస్ ప్లేస్మెంట్స్ డెఫినెట్గా ఉన్నాయి. ఒక స్టూడెంట్ వెళ్ళాక సెటిల్ అయ్యి అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయండి జనరల్గా. ఐదర్ వాళ్ళు స్టడీ చేసుకుంటూ అక్కడే సెటిల్ అవ్వచ్చు, లేదు అంటే ఆఫ్టర్ స్టడీస్ ఇక్కడ రిటర్న్ బ్యాక్ అవ్వడానికి కూడా ఆప్షన్ ఉంది వాళ్ళకి. కానీ మోర్ ఓవర్ లైక్ హై ఆపర్చునిటీ ఉంది కదా, ఎర్న్ కూడా చేసుకోవచ్చు మనం స్టడీస్తో పాటు. అంటే లీగల్గా అయితే టైం పీరియడ్ ఉంటుంది అండి వాళ్ళకు. లైక్ చదువుకుంటూ ఐదర్ మాస్టర్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, లేకపోతే బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. దాంతోపాటు సేమ్ మనకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, పార్ట్ టైం జాబ్స్. లేటర్ మనకు ప్లేస్మెంట్ ఆప్షన్ ఉంటుంది. మీరు లైక్ 24 months మనకు మాస్టర్స్ పిఎస్డబ్ల్యూ ఉంటుంది, అంటే పోస్ట్ స్టడీ వర్క్ ఉంది, స్టే బ్యాక్ పీరియడ్ ఉంది. 2 years మాస్టర్ చదువుకున్నామంటే ఇంకా మనకు 24 months అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఆ ఎక్స్టెన్షన్ పీరియడ్లో ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ తర్వాత ఒక 5 to 6 years అక్కడ స్పెండ్ చేసుకున్నాము జనరల్గా అంటే మనకు పిఆర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి డెఫినెట్గా. అంటే 5 to 6 years కనుక అక్కడ స్పెండ్ చేయగలిగితే మినిమం 5 చేసుకోవాలండి. డెఫినెట్గా పిఆర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకు. ఓకే, ఆ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడదాం. అంతకంటే ముందు ఒక స్టూడెంట్ అంటే మామూలుగా ఫారెన్లోకి వెళ్ళి పంపించాలి, చదివించాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని అందరు ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని కంట్రీస్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఐర్లాండ్లో చదువుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందంటారు? అంటే అందరూ ఎఫర్ట్ చేయగలుగుతారా?
డెఫినెట్గా ఇక్కడ మనం ఇఫ్ ఇన్ కేస్ కెనడా యూఎస్ఏ అనుకోండి, కొంచెం ట్యూషన్ ఫీ పరంగా చూసుకుంటే హై అనిపిస్తుంది మనకు. ఇక్కడ ఏంటంటే మనకు లో ట్యూషన్ ఫీలో అండ్ లెస్ బడ్జెట్లో కంప్లీట్ అకాడమిక్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. అంటే లైక్ ఇన్ అరౌండ్ మీరు 2 years పరంగా చూసుకున్న 20 lakhsలో మీకు మాస్టర్స్ కంప్లీట్ అయిపోయి ఇన్ కేస్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నారంటే అది కూడా స్పెండ్ చేసుకుంటూ లేటర్ ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఎర్న్ చేసుకోవడానికి. సో మినిమం 20 lakhsలో కంప్లీట్ అయిపోతుంది. సేమ్ యాజ్ ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్ స్టూడెంట్స్ వెళ్తున్నారు బ్యాచిలర్స్కి అంటే వాళ్ళకు డిపెండ్స్ ఉంటుంది. అకాడమిక్స్ ఇప్పుడు డిఫరెంట్ యూఎస్ఏ చూసుకున్నామండి, మినిమం 20 lakhsలో మనకు 1 year అకాడమిక్ అవుతుంది అక్కడ. కానీ ఇక్కడ వచ్చేసి మీకు 10 to 15 lakhsలోనే కంప్లీట్ అయిపోతుంది 1 year. సో ఈజీగా లైక్ లెస్ ఎక్స్పెండిచర్స్తో మనం మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఫోజియా గారు, ఐర్లాండ్ ఇంటేక్లు ఏంటి? ఐర్లాండ్లో ఎక్కువగా ఇష్టపడే ప్రోగ్రామ్ ఏంటంటారు? సో ఇంటేక్ వచ్చేసి మనకు ఇక్కడలాగా కాదు యాక్చువల్గా. లైక్ అక్కడ మనకు 3 లైక్ రోలింగ్స్ ఇంటేక్స్ ఉంటాయి. లైక్ మనకు ఫాల్ ఇంటేక్ అంటే సెప్టెంబర్ అలా వస్తుంది, అండ్ సమ్మర్ స్ప్రింగ్ 3 ఇంటేక్స్ ఉన్నాయండి. సో ఆ 3 ఇంటేక్స్లో ఏంటంటే అడ్మిషన్స్ అనేది కంటిన్యూ అవుతాయి. సో ఐదర్ మనం ఫాల్ ఇంటేక్కి ప్లాన్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రాసెస్ చేసుకుంటున్నామంటే జనరల్గా ఒక 3 నుంచి లైక్ 2 months మినిమం ఆర్ 4 months బిఫోర్ స్టార్ట్ చేసుకున్నామంటే అంత తొందరగా మనకు అడ్మిషన్ అనేది సెక్యూర్ అవుతుంది. ఓకే, ఇక ఎక్కువగా ఇష్టపడే ప్రోగ్రామ్స్ ఏంటంటే? ప్రోగ్రామ్స్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మోర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు స్టూడెంట్స్ కొంతమంది ఆలోచిస్తారు ఇక్కడ సిఎస్ చేసుకున్నాము అండ్ వాళ్ళు అక్కడ వెళ్ళి డిఫరెంట్ మెకానికల్ అలాంటి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుందాము అంటే అది ఇర్రిలేటివ్ అవుతుంది. ఆ ఇర్రిలేటివ్లో ఎలా అంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ సిఎస్ చేసుకున్నారు ఆర్ఎస్ లైక్ మీకు సిఈ ప్రోగ్రామ్ ఉంది, ఏదైనా డిఫరెంట్ ప్రోగ్రామ్ ఉంది అంటే వాళ్ళు ఆ కోర్స్ పరంగా చూసుకోవాలి. అంటే లైక్ రిలేటబుల్ ప్రోగ్రామ్ డెఫినెట్గా ఉండాలి ఇన్ మాస్టర్. ఐదర్ కోర్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో ఆ కోర్ సబ్జెక్ట్లో రిలేటబుల్ ఒక ప్రోగ్రామ్ తీసుకొని అలాంటి ప్రోగ్రామ్ తీసుకోవాలి. ఇక్కడ ఐర్లాండ్ చూసుకుంటే యుఎస్ తర్వాత అంటే ఐటీ హబ్కి చాలా ఫేమస్ అండి. సో ఐటీ హబ్ అయినా అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అయినా బోత్కి చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది. ఐదర్ స్టూడెంట్స్ సిఎస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇర్రిలేటబుల్ ఉన్నా ఆర్ లైక్ కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి వాళ్ళకు. ఏదైనా మాస్టర్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకు కొంచెం రిలేటబుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి కోర్స్, ఎందుకంటే మళ్ళీ డిఫికల్ట్ అవ్వదు. అక్కడ సిస్టమ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇండియన్ సిస్టమ్ వాజ్ డిఫరెంట్. సో అక్కడ వెళ్ళి ఎట్ ద సేమ్ టైం డిఫికల్ట్ కాకుండా కొంచెం ఈవెన్ సర్టిఫికేషన్ కోర్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ సిఎస్కి వెళ్ళాలి అంటే ఐదర్ లైక్ జావా అలాంటి కోర్సెస్ నేర్చుకుంటారు. అలా కొంచెం ప్రోగ్రామ్స్ సర్టిఫికేషన్స్ ఉన్నా కూడా మనం అడ్వాంటేజ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని అండ్ కంప్లీట్ ఓవరాల్ అంటే ఐటీ హబ్కి చాలా ఫేమస్ అండి. అండ్ ఈవెన్ సేమ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్కి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. ఐర్లాండ్ సజెస్ట్ చేస్తారు. డెఫినెట్గా. అలాగే ఐర్లాండ్లో చదివితే స్కాలర్షిప్స్ గురించి చెప్పాలంటే ఎవరెవరికి అంటే స్కాలర్షిప్ ఉంటుందా, ఉంటే ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? డెఫినెట్గా అంటే స్కాలర్షిప్ ఎవ్రీ స్టూడెంట్ కొన్ని యూనివర్సిటీస్ లైక్ బిజినెస్ స్కూల్స్ని బట్టి ఎవ్రీ బిజినెస్ స్కూల్స్ హ్యావ్ లైక్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్ అండి. రిక్వైర్మెంట్ని బట్టి మనకు డెఫినెట్గా స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ కొంచెం మేజర్గా అడ్వాంటేజ్ అయ్యేది ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ కూడా అడుగుతారు. లైక్ జిఆర్ఈ జీమాట్ అవి అయితే అవసరం లేదు. డెఫినెట్గా మనకు ఓన్లీ ఐఎల్స్ ఉన్నా లేకపోతే టోఫిల్ డ్యూలింగో ఉన్నా దే విల్ యాక్సెప్ట్. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే మనకు పర్సెంటేజ్ ఒకటి చూసుకుంటాము. మినిమం వచ్చేసి మీకు 60% అయితే ఉండాలి అప్లై చేస్తున్నాము అంటే లాస్ట్ అకాడమిక్లో మీకు లాస్ట్ గ్రాడ్యుయేషన్ ఏముందో సో దాన్ని బేస్ చేసుకొని 60% ఉంటే, ఇంకా ఐఎల్స్ ఏమైనా రాసుకున్నారంటే ఆ ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఇంకా హై పర్సెంటేజ్ ఉందంటే డెఫినెట్గా హై స్కాలర్షిప్ వస్తుంది. కానీ మినిమం అయితే 2000 to 5000 అనేది స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు మీకు. ఓకే, అలాగే ఐర్లాండ్లో సెటిల్మెంట్ ఎంపికలు ఏంటండి? సెటిల్మెంట్కి అంటే లైక్ మంత్స్ మనం కంప్లీట్ చేసుకొని అండ్ ఎలా ఉంటాము అంటే వేరే కంట్రీ ఇప్పుడు కెనడా అనుకోండి, అందరు ఒక థాట్ ఉంటుంది అక్కడ తొందరగా పిఆర్ వస్తుంది, మనకు సెటిల్మెంట్ ఆప్షన్ ఈజీగా ఉంది అని. కానీ ఇక్కడ సేమ్ అదే చూసుకున్నాము అంటే అండ్ మోర్ ఓవర్ లైక్ వెదర్ కండిషన్స్ అవి కూడా మనకు మ్యాటర్ చేస్తాయి. సో వెళ్ళగానే లైక్ ఎవ్రీ కంట్రీని బేస్ చేసుకుంటే ఇక్కడ మనకు అది కూడా ఈజీ లైక్ కంఫర్టబుల్గా ఉంది, అడాప్టబుల్గా ఉంటుంది. ఎలా అంటే నార్మల్ 25 నుంచి 24 లైక్ 24 to 5 degreesలో మనకు టెంపరేచర్ అంటూ ఉంటుంది హై టెంపరేచర్లో. అండ్ వేరే ఇప్పుడు కెనడా అండ్ యూఎస్ఏ చూసుకోండి 0 degreeకి పడిపోతుంది వింటర్, సమ్ టైమ్స్ చాలా కూల్ అయిపోతుంది డెఫినెట్గా. సో ఇక్కడ ఏంటంటే అది కూడా 4 to 5 degreesలో ఉంటుంది, అప్పుడు కూడా మనకు ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఆ కమింగ్ దాంట్లో సెటిల్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఐటీ హబ్స్కి చాలా మోర్ ఓవర్ కంపెనీస్ ఉన్నాయండి.
యూఎస్ తర్వాత చూసుకున్నాము అంటే డెఫినెట్గా మనకు ఐర్లాండ్లో తర్వాత అక్కడ అంటే లైక్ ఐటీ హబ్స్ చాలా ఫేమస్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈజీగా సెటిల్మెంట్, ఈజీగా జాబ్, వాళ్ళు ఇన్ కెరియర్ లైక్ ఎడ్యుకేషన్తో పాటు జాబ్ చేసుకుంటున్నారు అంటే అంత హై ప్రియారిటీ జాబ్స్ మైట్ బి దొరకవచ్చు ఆర్ దొరకలేదు. బట్ లేటర్ వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా హై పేయింగ్ జాబ్స్ అయినా ఆర్ ఇస్ లైక్ హై లైక్ ప్రొఫెషనల్ జాబ్స్ అయినా సెలెక్ట్ చేసుకొని లేటర్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ దొరికింది ఆ 24 months తర్వాత కూడా ఎక్స్టెన్షన్ అయ్యి వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్స్టెండ్ చేశారు అంటే లైక్ ఎంప్లాయ్మెంట్ దొరికిందంటే డెఫినెట్గా పిఆర్ అనేది సెక్యూర్ చేసుకుంటారు. ఓకే, అంటే ఐటీ కానీ బిజినెస్ కానీ ఇష్టపడే వాళ్ళు ఐర్లాండ్ హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు డెఫినెట్గా. అలాగే ఐర్లాండ్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? ఇంట్రెస్టింగ్ థింగ్స్ లైక్ హియర్ మోర్ ఓవర్ లైక్ మేజర్ థింగ్స్ వచ్చేసి ఈజీగా అంటే వితౌట్ ఎనీ లైక్ ఇంటెన్షన్ లైక్ ప్రోగ్రామ్స్ లేకుండా అండ్ ఈజీ సెటిల్మెంట్ ఆప్షన్ చూసుకుంటే ఆర్ఎస్ లైక్ మనకు ఎడ్యుకేషన్తో పాటు ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి. మోర్ ఓవర్ చూస్తారండి లైక్ ఇండియాలో అయితే ఇప్పుడు మేము చూసే స్టూడెంట్స్ని బట్టి ఆర్ వాట్ వీ డీల్ అండ్ అక్కడ మా వెళ్ళిన స్టూడెంట్స్ రివ్యూ తీసుకున్నా కూడా అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా కూడా దే విల్ సే లైక్ స్టార్టింగ్లో వెళ్తే మనం జాయిన్ అవుతాము అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ గుడ్, లేటర్ సెటిల్మెంట్స్ అయితే ఈజీగా అవుతున్నాయి. ఆ బేస్ చేసుకొని మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని సేమ్ యాజ్ ఎర్నింగ్ అండ్ నార్మల్గా వెళ్ళిన స్టూడెంట్ ప్రొఫెషనల్గా వచ్చి ఎడ్యుకేషన్ అండ్ ప్లస్ వాళ్ళు హై పేయింగ్ జాబ్స్తో అండ్ గుడ్ వెల్ సెటిల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని డెఫినెట్గా మనం సజెస్ట్ చేయొచ్చు ఐర్లాండ్ అనేది. అలాగే ఐర్లాండ్ చదువుకోవాలని అనుకునే వాళ్ళు కనుక అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది కంప్లీట్గా వెళ్ళాలి అనుకుంటే? సో మనం ఏంటంటే లైక్ ఇక్కడ ఫస్ట్ లైక్ బేసిక్గా ఎక్సెలా ప్రొవైడ్ చేసే సర్వీసెస్లో మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ చేస్తాము. లైక్ అడ్మిషన్ టు వీసా ప్రాసెస్ కంప్లీట్గా వీ ఓన్లీ డూ. సో దాంట్లో ఏంటంటే సో సమ్ ఆఫ్ లైక్ డాక్యుమెంట్స్ అనేది రిక్వైర్డ్ ఉంటాయి. ఫస్ట్ స్టూడెంట్ వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ ఏదైనా రాసుకోవాలండి జస్ట్ బిఫోర్ డిస్కస్ లైక్ టోఫెల్ అయినా ఐఎల్స్ అయినా ఆర్ డ్యూలింగో. సో అది రాసుకున్న తర్వాత మనం అడ్మిషన్ ప్రాసెస్ అనేది బిజినెస్ స్కూల్స్కి మనం అడ్మిషన్ ప్రాసెస్ చేస్తాము. అడ్మిషన్ మినిమం 2 months లైక్ 2 weeksలో వచ్చేస్తుంది. సో దానికి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి వాళ్ళు. సో ఈ టెస్ట్ అయినా ఆర్ ఎస్ లైక్ ఎస్ఓపీస్ ఆర్ రెజ్యూమ్ అని ఉంటుంది అప్డేటెడ్ వన్, పాస్పోర్ట్ కంపల్సరీగా కావాలి, ఎల్ఓఆర్స్ కావాలి. సో ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో పాటు వన్స్ అప్లై చేశాక ఆ తర్వాత అడ్మిషన్ వస్తే వాళ్ళకి అడ్మిషన్కి మినిమం కొంచెం లైక్ సెక్యూరింగ్కి లైక్ ఎన్రోల్మెంట్ ఫీ అని ఉంటుంది. ఆ ఫీ అనేది పే చేసుకోవాలి. మినిమం సర్టన్ టైం పీరియడ్ ఇస్తారు. సో దాంట్లో 500 to 1000 ఈజ్ ద బేసిక్ ట్యూషన్ ఫీ విచ్ వీ హ్యావ్ టు పే టు సెక్యూర్ ద సీట్ అండ్ ఎన్రోల్మెంట్ ఫీ అంటాము. సో అది పే చేసుకున్న తర్వాత రిమైనింగ్ వీసా ప్రాసెస్లో మనం రెస్ట్ ఆఫ్ ది ట్యూషన్ ఫీ పే చేసుకోవచ్చు. కానీ ఆ సీట్ సెక్యూర్ చేయడానికి ఎందుకంటే మళ్ళీ హై అప్లికేషన్స్ అయిపోయాయి అంటే ఆ సీట్ అనేది మిస్ దొరికే ఛాన్స్ ఉండదు, డెఫినెట్గా మిస్ అవుతుంది. సో అందుకే ఒక 1000 euros అని పే చేసుకుంటాము. ఆ తర్వాత 1000 euros డిడక్ట్ అవుతాయి ట్యూషన్ ఫీలో నుంచి. సో అది ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనం రెస్ట్ ఆఫ్ ది వీసా ప్రాసెస్కి వెళ్తాము అండి. సో ఇన్సూరెన్సెస్ ఉంటాయి మనకు అండ్ పీసీసీ అనేది తీసుకోవాలి కంపల్సరీగా, అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. సో ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవుతుంది. సో మనకు పీసీసీ ఇచ్చారు అంటే అది క్లారిఫై అయ్యి తర్వాత మనం యూనివర్సిటీస్ లైక్ వీసా ప్రాసెస్కి అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ టైం పీరియడ్లో రిమైనింగ్ ట్యూషన్ ఫీ ఉంది, ఇఫ్ ఇన్ కేస్ అప్రాక్స్ 10 lakhs ఉంది మీకు ట్యూషన్ ఫీ, సో రిమైనింగ్ కూడా పే చేసుకోవచ్చు. లేదు అంటే వీసాకి వెళ్ళే ముందు కూడా పే చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు మేజర్ థింగ్ వచ్చేసి వీసాకి ఇంటర్వ్యూ ఉండదు. సో ఓన్లీ డ్రాప్ బాక్స్. దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ. లైక్ ఇఫ్ ఇన్ కేస్ అప్లికేషన్ హై అయ్యి క్రాస్ చెక్ అయితే వీసా ఆఫీసర్ అనేది ఒక జస్ట్ జనరల్ కాల్ ఇస్తారు మనకు, అంటే లైక్ నార్మల్ కాల్ మీ అప్లికేషన్ అయినా ఏంటి వెరిఫికేషన్ చేయడానికి. సో బేసిక్ కాల్ ఇస్తారు. దాంట్లో స్టూడెంట్స్ లైక్ హౌ ఈ ఆన్సరింగ్ దాన్ని బేస్ చేసుకొని వీసా డెఫినెట్గా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రిజెక్షన్ ఉండదు కాబట్టి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు వెళ్ళాలనుకున్న వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి రిజెక్షన్ ఛాన్సెస్ అయితే వెరీ లెస్ అండి, రిజెక్షన్ ఛాన్సెస్ ఏం లేవు. అండ్ ఏమిటంటే మోర్ ఓవర్ ఇక్కడ మనకు ఓన్లీ జస్ట్ స్లాట్ బుక్ చేసుకుంటాము విఎఫ్ఎస్కి, అక్కడ వెళ్ళి మనం వీసా అనేది డ్రాప్ చేసుకోవాలి, దట్స్ ఇట్. ఓకే, వన్స్ ఎక్సెల్ నుంచి స్టూడెంట్ని కానీ పంపించినట్టయితే మానిటరింగ్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? అంటే పంపించిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ అయిపోతుందా లేదంటే మానిటర్ చేస్తూ ఉంటారా? డెఫినెట్గా మానిటరింగ్ అంటే ఇప్పుడు మాకు కూడా లైక్ డైరెక్ట్ ఐఅప్ యూనివర్సిటీస్ ఉంటాయి అండ్ స్టూడెంట్స్
అడ్మిషన్ జస్ట్ ఓన్లీ అడ్మిషన్ టు వీసా కాకుండా అకామిడేషన్ అయినా ద మెయిన్ థింగ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఫుడ్ కూడా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, అంటే మన Definitely. దగ్గర నుంచి కంప్లీట్ గా చేంజ్ అయ్యి అదర్ కంట్రీకి వెళ్ళినప్పుడు. ఎగ్జాక్ట్లీ అక్కడ ఏంటంటే ఫుడ్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ వెళ్ళిన స్టూడెంట్స్కి అక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది ఫుడ్ కోసం. సో ఎలా అంటే ఇప్పుడు అకామిడేషన్ జస్ట్ వీసా వచ్చేసింది అంటే తర్వాత వాళ్ళు అకామిడేషన్ ప్రాసెస్ ఉన్నా కూడా మా ప్రీవియస్ స్టూడెంట్స్ ఉన్నారు వెళ్ళిన వాళ్ళు, అండ్ సేమ్ యాజ్ ఇన్ క్యాంపస్ అకామిడేషన్ ఉంటుంది వాళ్ళకి, దాన్ని కూడా హెల్ప్ చేస్తాము. ప్రీ డిపాచర్ సర్వీసెస్లో హెల్ప్ చేస్తాము అండ్ పోస్ట్ డిపాచర్ సర్వీసెస్లో కూడా హెల్ప్ చేస్తాము. లేటర్ ఆన్ వన్స్ కంప్లీట్ అయితే మాకు సెల్ఫ్ లైక్ డిఫరెంట్ ఏదైనా సజెషన్స్ ఉన్నాయి అవి సజెస్ట్ చేస్తూ వీఆర్ ఇన్ టచ్ విత్ ద స్టూడెంట్స్ కంప్లీట్లీ. అండ్ మీరు ఫుడ్ అన్నారు, సో ఫుడ్ పరంగా కూడా చూసుకుంటే కొంచెం లైక్ అడ్జస్ట్ చేసుకుంటారు, బట్ డెఫినెట్గా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు సెపరేట్ అకామిడేషన్లో ఉన్నారు, డిఫరెంట్ మనం హాస్టల్లో కాకుండా ఇన్ క్యాంపస్ సెపరేట్గా కూడా ఉండొచ్చండి. సో కొంచెం దానికి పే చేసుకుంటూ సెపరేట్గా ఉంటే దానికి ఏంటంటే మనం అక్కడ మనం ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే అక్కడ ఫుడ్ని అడ్జస్ట్ అవ్వడానికి అంటే ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ మెజారిటీ పెరిగింది. సో మెజారిటీ పెరగడం వల్ల మనకు మన ఫుడ్ తినేలాగా ఉంటుంది డెఫినెట్గా. దాని పరంగా ఏం వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే. అలాగే వీసా రకాలని బట్టి వీసా ప్రాసెస్ ఉంటుందంటారు. ఇంతకుముందు మీరు స్టడీ వీసా గురించి చెప్పారు, అంటే వీసా రకాలని బట్టి ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుందంటారా? నాట్ లైక్ దాట్. ఇక్కడ మనకు వీసా ఒకటే ఉంటుంది, స్టూడెంట్ వీసా మనం చేసేది. సో ఇక్కడ మనం స్టూడెంట్లో అంటే డెఫినెట్గా వీసా టైప్స్ ఏమి ఉండవు ఇక్కడ, యాజ్ లైక్ డిఫరెంట్ ఇప్పుడు ప్రయారిటీ సూపర్ ప్రయారిటీ అని యూకేలో ఉంటుంది మనకు చేంజబుల్ లైక్. కానీ ఇక్కడ నార్మల్ కంట్రీస్లో మనకు స్టూడెంట్ వీసా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని వాట్ ఎవర్ ద ప్రాసెస్ విల్ బి ద సేమ్. రెస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ కొంచెం వీసా అడ్మిషన్ డాక్యుమెంట్స్ డిఫరెంట్ ఉంటాయి అండ్ వీసా డాక్యుమెంట్స్ విల్ బి డిఫరెంట్. సో ఆ వీసా డాక్యుమెంట్స్లో కొంచెం అడిషన్స్ అవుతాయి, లైక్ పీసీసీ అయినా లేకపోతే మనకు ఇన్సూరెన్స్ అయినా ఆర్ ట్యూషన్ ఫీ వాట్ ఎవర్ యూ పేడ్ దాని రిసిప్ట్స్ అవి అన్నీ క్యారీ చేసుకొని మనం వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్తాము. ఓకే. యా. అలాగే ఎవరైనా వెళ్ళే వాళ్ళకి డిపెండెన్సీ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళతో ఉండే వాళ్ళ అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు ఐర్లాండ్ వెళ్తే? సో మనం ఇక్కడ స్టూడెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ అలా దొరికిందంటే కొంచెం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు అండి డిపెండెంట్. ఎట్ ద సేమ్ టైం అయితే మనం సజెస్ట్ చెయ్యము, లైక్ మోర్ ఓవర్ అంతా లైక్ యాక్సెప్టెన్స్ ఏమి ఉండవు. స్టూడెంట్తో పాటే డిపెండెంట్ కూడా వెళ్ళాలని అలా ఆప్షన్స్ లేవు. సో మనం తర్వాత అంటే మనం వీ కెన్ ట్రై విత్ దట్. వాళ్ళకు అట్లీస్ట్ ఒక సర్టన్ టైం పీరియడ్ అవుతుంది కాబట్టి వెంటనే వాళ్ళకి దాంతోపాటు వెళ్ళడానికి ఆప్షన్ ఉండదు. సో డెఫినెట్గా వీ కెన్ ట్రై అండ్ దే కెన్ ఆల్సో లైక్ డూ ఫుల్ టైమ్ వర్క్ ఆల్సో. సో అది ఒక ఆప్షన్ ఉంది మనకి వెళ్ళిన తర్వాత ఆ ఛాన్స్ ఉంటుందంటారు, అంటే వాళ్ళతో పాటు డిపెండెంట్ ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు. అలాగే పిఆర్ రావడానికి ఇంతకుముందు మీరు 5 years పట్టొచ్చు అన్నారు. సో ఆ ప్రాసెస్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? అది ఈజీగానే జరిగిపోతుందంటారా పిఆర్ రావడానికి? అది డిఫికల్ట్ ఏం కాదండి. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడే జాబ్ చేస్తున్నాము, మన వర్క్ ఎలా ఉంది అది బేస్ చేసుకొని ఎక్స్టెండ్ చేస్తారు. సో అలా అక్కడ కూడా మనకు పార్ట్ టైం చేసిన తర్వాత వేర్ వీ హ్యావ్ లైక్ 2 years మోర్ టు డూ ద ఫుల్ టైమ్ వర్క్. సో అక్కడ మనకు జాబ్ ఓకే అయింది, వాళ్ళు ఇంకా మన వర్క్ నచ్చింది అంటే డెఫినెట్లీగా మనకు ఎక్స్టెండ్ అనేది చేస్తారు. సో అలా లైక్ మైట్ బీ హైక్ అవ్వచ్చు, మైట్ బీ ప్రమోషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. సో దాంట్లో మనకు డిఫరెంట్ పోస్ట్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ దొరికింది, హై లైక్ మీ వీసా ఎక్స్టెండ్ చేశారు అంటే డెఫినెట్గా మనకు పిఆర్ వస్తుంది. అది పిఆర్కి మనం అప్లై చేసుకుంటాం అక్కడ. అలాగే ఎక్సెల్ చూస్ చేసుకునే స్టూడెంట్స్కి, ఎక్సెల్ ద్వారా వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు ఫజియా గారు? ఎక్సెల్లా ఇఫ్ యూ విజిటింగ్ ఎక్సెల్లా అంటే ఇఫ్ యూ ఆర్ కమింగ్ విత్ అ బ్లైండ్లీ ఆల్సో వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. కంప్లీట్ మీకు ట్రైనింగ్ అయినా ఐదర్ ఇప్పుడు ఐఎల్స్ ఉన్నాయి, వరీడ్ అవుతున్నారు, డ్యూలింగో వాట్ ఎవర్ ఇట్ మే. సో మీకు ట్రైనింగ్ నుంచి కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ ప్రీ డిపాచర్ పోస్ట్ డిపాచర్ సర్వీసెస్ అయినా అంటిల్ యూ గెట్ ద వీసా అండ్ లేటర్ ఆన్ ఆల్సో ఆఫ్టర్ దట్ మీకు అకామిడేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్సెల్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ కంప్లీట్ విత్ ఆల్ ది గైడెన్స్ అండ్ సపోర్ట్ విత్ అవర్ టీమ్. అలాగే ఫజియా గారు ఇంతకుముందు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక 2 years కనుక చదవడానికి వెళ్తున్నాడు స్టూడెంట్, వాళ్ళ పేరెంట్స్ కనుక మధ్యలో వెళ్ళాలన్నా ఆ స్టూడెంట్ మధ్యలో రావాలన్నా ఛాన్స్ ఉంటుందంటారా?
మీరు హెల్ప్ చేస్తారా దానికి? దానికి మనకు ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్ స్టూడెంట్స్ వెళ్ళారు అంటే ఆ స్టూడెంట్స్ని మనం సజెస్ట్ చేసి గైడ్ చేయొచ్చు అండి. Okay. నాట్ లైక్ ఎట్ ద సేమ్ టైం అది ఆల్రెడీ సో అది మనం ట్రై చేయొచ్చు లైక్ దాన్ని బేస్ చేసుకొని. ఓకే. అలాగే ఏ టైంలో స్టూడెంట్ వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మంచిదంటారు? ఇట్స్ ద పర్ఫెక్ట్ టైం. సో ఇక్కడ 3 ఇంటేక్స్ అన్నాను కదా, సో దాంట్లో 3 ఇంటేక్స్లో మేజర్గా లైక్ ఫాల్ ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది. సో ఆ టైంలో ఇప్పుడు స్ప్రింగ్ అంటే జనవరి అండ్ సెప్టెంబర్, ఆ సెప్టెంబర్ అంటే 3 months ఆర్ 4 months బిఫోర్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్గా మనం వీసాకి ఆన్ టైంకి కంప్లీట్ చేసుకోవచ్చు, ఆన్ టైం ఫ్లై అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే కొంచెం డిలే చేసాము అంటే ఆ సర్టన్ టైం ఎందుకంటే ట్యూషన్ ఉన్నాయి అండ్ మనకు మళ్ళీ లోన్స్ అవి ఉంటాయి, ఎందుకంటే మనకు ఇక్కడ సేవింగ్స్ అవి చూపించాలి కాబట్టి. సో అడ్మిషన్ వచ్చిన తర్వాత వేర్ దే ఆర్ పేయింగ్ ద డిపాజిట్స్, అప్పుడే వెంటనే మనం లోన్ అయినా అప్లై చేసుకుంటాము. లేదు అంటే ఫైనాన్షియల్ సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ అలా ఉన్నప్పుడు సో అండ్ సో ట్యూషన్ ఫీ రిమైనింగ్ అండ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ 10 lakhs అలా పెట్టుకొని అది కూడా మనం చూపించాలి వాళ్ళకు ఫండింగ్స్ కూడా. సో ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి ఇన్ బిట్వీన్ బెటర్ టు స్టార్ట్ లైక్ బిఫోర్ 4 months అండ్ హోల్ ప్రాసెస్ విల్ బి కంప్లీట్ విత్ ఇన్ 1.5 and 2 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో అంటే ఒక స్టూడెంట్ కనుక వెళ్ళాలనుకుంటే ఒక 4 months బిఫోర్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కరెక్ట్ అంటారు? డెఫినెట్గా అండి. ఓకే. అలాగే స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు మీ దగ్గరికి జనరల్గా చాలామంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలాంటి డౌట్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు మిమ్మల్ని ఒకవేళ వేరే ఐర్లాండ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు? ఐర్లాండ్ అండ్ సేమ్ ఏదైనా కంట్రీ ఉండండి, ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ అయితే డెఫినెట్గా వాళ్ళ కిడ్స్ని పంపిస్తున్నాము అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళ మైండ్లో. ఎలా ఫస్ట్ లైక్ ఎలా ఉంటారు అక్కడ, వెదర్ ఎలాంటిది అండ్ అకాడమిక్స్ ఎలా ఉంటాయి, డిఫికల్ట్ ఏమైనా అవుతుందా, ఆర్ ఇస్ లైక్ సేఫ్ ఉందా లేదా, అండ్ వీళ్ళకు ట్యూషన్ ఫీ కొంచెం చూసుకుంటారు. సో ఇలాంటివి కొన్ని డౌట్స్ ఉంటాయి వాళ్ళకి పేరెంట్స్కి డెఫినెట్గా. అలాగే ఫుజియా గారు, అంటే ఎక్సెల్ నుంచి ఐర్లాండ్ ఒకటేనా, మీరు వేరే కంట్రీస్ కూడా స్టూడెంట్ని పంపిస్తూ ఉంటారా? నాట్ ఓన్లీ ఐర్లాండ్ అండి, ఇన్ యూరోపియన్ కంట్రీస్ ఆల్సో డిఫరెంట్ కంట్రీస్ ఆర్ దేర్, లైక్ ఫ్రాన్స్ ఉంది, ఆర్ ఇస్ లైక్ మాల్టా ఆర్ స్పెయిన్, అలాంటి ఇటాలీ, అవి కూడా జర్మనీ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకు యుఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ అండ్ దీస్ కంట్రీస్ విల్ డూ కంప్లీట్లీ. ఓకే. అంటే మీ దగ్గరికి వస్తే ఏ కంట్రీకి వెళ్ళాలన్నా హ్యాపీగా చూస్ చేసుకొని వెళ్ళొచ్చు అంటారు. అలాగే బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? బ్రాంచెస్ వచ్చేసి లైక్ మేజర్గా విజయవాడ ఉంది అండ్ గుంటూరు, వైజాగ్. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి మనకు సోమాజిగూడ, కేపీహెచ్పి ఒకటి ఉంది అండ్ మాదాపూర్ ఒకటి ఉందండి. అండ్ రీసెంట్లీ వీ స్టార్టెడ్ లైక్ ఇన్ దుబాయ్ ఆల్సో. నైస్. అంటే ఒక స్టూడెంట్ కనుక ఫారిన్ కంట్రీస్లో చదువుకోవాలని మీ దగ్గరికి అప్రోచ్ అయితే హ్యాపీగా వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు అంటారు. ఏ డాక్యుమెంట్స్ తీసుకొని మీ దగ్గరికి రావాలి? ఫస్ట్ ఏవి చూస్తారు మీరు? సో మేజర్గా వాళ్ళకి చూసేది వాళ్ళ పర్సంటేజ్ అండ్ వాళ్ళ ఇంగ్లీష్ ప్రిఫరెన్సీ టెస్ట్ ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళకు ఈవెన్ బ్యాక్లాగ్స్ చూసుకుంటామండి. బ్యాక్లాగ్స్ వాళ్ళకు మోర్ దాన్ లైక్ 1 digitలో ఉంటేనే బెటర్. ఫస్ట్ థింగ్ మోర్ దాన్ లైక్ 20 అలా ఉన్నాయి అంటే ఇంకా మనం రేర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి బెటర్ లైక్ ఇన్ బిట్వీన్ 0 to 9 అలా ఉన్నాయి బ్యాక్లాగ్స్ అంటే వాళ్ళకు సజెషన్స్ అనేది ఇవ్వడానికి ఈజీగా అయిపోతుంది. సో ఆ బ్యాక్లాగ్స్ అండ్ విచ్ యూఆర్ పాస్డ్ అవుట్ అవన్నీ చూసాక ఇవాల్యుయేట్ చేశాకనే మేము యూనివర్సిటీస్ అనేది సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. అండ్ ఆఫ్టర్ సజెషన్ ఓన్లీ హోల్ ద ప్రాసెస్ విల్ బి కంప్లీట్ ఇన్ అ సర్టన్ టైమ్ పీరియడ్ అండ్ అంటిల్ దే జస్ట్ గో టు వీసా వీ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ దెమ్ ఆల్ లైక్ ఇన్ ఆల్ వేస్. రైట్. ఫైనల్గా ఎక్సెల్లా నుంచి వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? So who has went, they have like all given the good reviews actually. So moreover ఎవరు లైక్ డౌట్ఫుల్గా ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేదు, ఆర్ ఇస్ లైక్ different consultancies ఉంటాయి, బట్ దే హ్యావ్ నాట్ గెటింగ్ లైక్ ప్రాపర్ వే టు గో అండ్ ఫైండ్ ద ఆప్షన్స్ ఫర్ దెమ్. దే సెల్ఫ్ ప్రొఫైల్కి ప్రాబ్లం అవుతుంది, ఆర్ ఏదైనా లైక్ ఇవాల్యుయేషన్స్కి అయినా ఫర్ హోల్ ప్రాసెస్ కంట్రీ వైజ్ డౌట్స్ ఉన్నా, కోర్సెస్ వైజ్ డౌట్స్ ఉన్నా, డెఫినెట్లీ blindly you can reach out to Excella and we were there to complete support and guidance and your training and everything. So you can like even contact to the given numbers and you can visit branches also. నైస్ అండి. ఐర్లాండ్లో ముఖ్యంగా ఎక్సెల్ నుంచి ఐర్లాండ్లో వెళ్ళి చదువుకోవాలనే స్టూడెంట్స్కి ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, మిగతాగా అడ్మిషన్, వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ తర్వాత వెదర్ ఎలా ఉంటుంది, ఎలా సెటిల్ అవ్వచ్చు చెప్పారు. ఇంకోటి ఎక్సెల్లా నుంచి ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఎంత సేఫ్టీగా ఉంటుందో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. స్టే ట్యూన్ టు 10 News.